ఓపిక ఓపిక ఉన్నోడు 100% సక్సెస్ అవుతాడు. వాళ్ళు కాళ్ళు దువ్విరు కదా, వాళ్ళు కంట్లో కారం పోసిరా అని చెప్పి మనం కూడా అదే వేలో వెళ్ళామనుకో సక్సెస్ అవ్వలేం. వాళ్ళు అది చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న మా ఇంటి దగ్గర అంటే ఇది జరిగి కూడా ఒక 7 నుంచి 8 ఇయర్స్ కింద కావాలని ఒకడు మా గల్లీలో మా గోడ దగ్గర ఒక కావాలని కొంచెం బ్యాడ్ క్రియేట్ చేస్తాడు, ఒక గలీజ్ చెత్త వేస్తాడు అక్కడ. 100% నిజం, వాస్తవం, సినిమాల్లో చూసింది కాదు, ఏం కాదు, రియల్గా చెప్తున్నా. కావాలని నా కార్ పార్క్ చేస్తే నా కార్ మీద చెత్త డైలీ నైట్ టైంలో వేస్తుండే. అయినా సరే వేసినావు కదా, వాడి మీదకి పోలే నేను. వాడు వేస్తూ పోతుంటే నేను దాన్ని క్లీన్ చేసుకుంటూ, మా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఒకరోజు డైరెక్ట్ వేసేటప్పుడు చూసి ఇమ్మీడియట్లీ వాడి మీద క్లీన్ చేయడం జరిగింది. 100% తర్వాత వేలే అన్నాడు. కానీ ఆ రోజు కొడితే వాడు ఇంకేదైనా చేస్తాడేమో, మేము వెళ్ళి కొడితే వాడిని ఇంకేదైనా చేస్తాడు, కొట్టలే. కానీ మీరు చూసినట్టు అతను చూశాడు. దాని తర్వాత వాడు వేయలే. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది, 100% చెప్తున్నాను. ఎందుకంటే పుట్టేటప్పుడు ప్రతి ఒక్కరు మంచిగానే పుడతారు. వాళ్ళకి అప్పుడు ఆవేశం తెలియదు, ఇంకా వేరే దుష్మని తెలియదు, ఒక నెగిటివ్ కానీ తెలియదు, ఒక పాజిటివ్ కానీ ఏం తెలియదు. మనం పెరిగే విధానాన్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం పెరిగే విధానం మెయిన్, మన ఇంట్లో మనం చేసే ఫ్రెండ్స్ వాళ్ళు మనం ఎలా ఉండాలి నేర్పిస్తుంది. ఒక ఫ్రెండ్ ఎలాంటి వాడు చెప్పాలంటే ఆయన పక్కనోడు ఎలాంటి వాడు అనుకుంటే వాడు ఎలాంటి వాడో తెలిసిపోతుంది. 100% చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఇంతమంది శత్రువులు ఏర్పడ్డాయంటే నేను ఏదో సాధించానని చెప్పి నేను గర్వంగానే ఫీల్ అవుతున్నా. అలా అని చెప్పి పర్సనల్ గొడవలు ఎవ్వరికీ నాకు లేవు. కానీ నాతో వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో అంటే నేను సక్సెస్ ఉన్నా కాబట్టి వాళ్ళకు నచ్చట్లేదు అనే ఫీల్ అవుతున్నా. అది వాళ్ళకే వదిలేస్తున్నా ప్రతి ఒక్కరికి. అట్లా ఏంటంటే ఏది చెప్పేది పద్ధతి, మర్యాద, మీడియాకు ఒక గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. మాట్లాడి ఏది పడితే అది మాట్లాడడం, ఫస్ట్ అది చేయడం, అది ఎవరికి నచ్చదు. మనం హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చి చేస్తున్నాడు, మన మూకం కదా హైదరాబాద్లో. మన కాపాడాలి మన బ్రాండ్ ఇది. అవును, మాకే 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎవడాడు, అసలు వీని కాందాన్ని ఏంది, వాని చరిత్ర ఏంది అసలు కనుక్కున్నారు. ఆ చుట్టుముట్టు ఎవరికి తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఆ చిన్న చిన్న సీరియల్ ఏదో చేసుకొని బతాడు, చిన్న క్యారెక్టర్, గోల్డ్ వేసుకొని అది అంత గలీజ్ చేసేసి అసలు ఎవరైనా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కదా చైన్లు అనేది. ఇది కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం, మేము చాలా వీడియోస్లో చాలా సంవత్సరాలు చూస్తున్నాము. మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది, కొన్ని అంటే ఒక ఐటమ్స్ అటు ఇటుగా ఒక లిమిటెడ్ ఐటమ్స్ కనపడుతుంటాయి. లిమిటే ఉంటుంది ఇప్పుడు మనం. ఆయన ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్ కొత్తగా కనపడుతుంది. మళ్ళీ 30 షర్ట్లు అన్ని 1 గ్రామ్ గోల్డ్, 30 షర్ట్లు. మనకి ఎందుకంటే ఒక నుంచి అజ్జయొద్దు అనే శుభ. మరి అంత డేరింగా ఆయన ఇక్కడ ప్రోగ్రాంలకు తిరగడం వేరు, చిన్న రీల్ చేసుకోవడం వేరు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ అక్కడ ఒంటి నిండా బంగారం, ఆయననే బంగారానికి ఒక నిలువెత్తు దైవం. ఆయన దగ్గరికి పోయి కోతి చెంగర్ అంటే ఇట్లాంటి రోల్డ్ గోల్డ్ వేసుకొని పోయి అంత పబ్లిక్ గా మీడియాని పిలిచి ఈయన ఒక చిన్న బయటలు ఇచ్చి అంత చేశారు కదా. అంటే ఆయన మైండ్ సెట్ ఏమిటి అంటారు? భయం ఉండదా మనిషికి? అని కొద్దిగా మెంటల్ అనికి పిచ్చిగా చేస్తాడు. ఆ మాట బి సరిగ్గా రాదు. దగ్గరికి వెళ్ళి చూసిన అంత పబ్లిక్ అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. రోల్డ్ గోల్డ్ అన్నప్పుడు మనిషి అంతా ఓపెన్ గా చేయడు కదా. మాట బి సరిగ్గా రాదు. నత్తి ఉంది నత్తి ఉంది. ఆడు అసలు మన గురించి చిల్లరగా ఆడు మాట్లాడు, మన వాల్యూ తగ్గుతుంది. పద్దానికి మీడియాలో మాట్లాడితే నాకు బి మంచి అనిపిస్తుంది. ఆ పేరు తీసుకున్నాడే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ బి పిల్లలు మస్తు మంది వెయిటింగ్లో ఇప్పుడు, మామూలుగా కాదు. ఇప్పుడు వదలరు. ఇప్పుడు అంటే ఎందుకు 2 సంవత్సరాలు కానీ ఎందుకు కొడతా అంటున్నారు ఆయనని? ఇట్లా లూజ్ టాక్ చేసిండు మీడియాలలో. లూజ్ టాక్ చేసినాక వదులుతారు మీ గురించి పిల్లలు. ఎందుకంటే నేను ఆపుతున్నా. ఇంకా మొన్ననే పోయి అద్దాలు గిద్దాలు అని జీప్ ఎగేసుకొని ఉరికిండు, రన్నింగ్, ఒకటే రన్నింగ్ జీప్ తీసుకొని. పిల్లలు ఎగవాడి కొట్టిరు, జీప్ అద్దాల వల్ల కొట్టిరు, కార్ అద్దాల వల్ల కొట్టిరు అంటూ. ఎందుకంటే వాని సాయి కాదు, వానికి ఏంది ఒక్కడైనా తిరుగుమని ఇప్పుడు రమ్మను అని ఎంబడి దమ్ముంటే ధైర్యం ఉంటే 10 మందిని వేసుకొని